హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నాస్ మాన్య. ఇది పార్ట్ 4 అనమాట. నెల్లూరు నుంచి మహాకుంభమేళాకి ఎలా వెళ్తున్నాం అనేది. ముందు 3 పార్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో పార్ట్ 3లో నేను ప్రయాగరాజ్ది చెప్పాను. ఇక్కడ ఏంటంటే ప్రయాగరాజ్ కంప్లీట్ అయిపోయినాక మేము రిటర్న్ టెంపో దగ్గరికి వెళ్ళిపోయి టెంపో ఎక్కేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ 1 అయిపోయింది. మేము ఎక్కడికి వచ్చామంటే నైమిషారణ్యం అనమాట. ఇది లక్నో దగ్గర సితాపూర్ అనే దగ్గరలో ఉంటుందన్నమాట నైమిషారణ్యం. మేము అయోధ్యకి వెళ్దాం అనుకున్నాం, కానీ రోడ్స్ అన్నీ చాలా బ్లాక్ ఉన్నాయన్నమాట. సో అందుకని నైమిషారణ్యంకి వెళ్ళి అది చూసుకొని అక్కడి నుంచి అయోధ్య వెళ్దామని అనుకున్నాం అనమాట. సో అందుకని ఫస్ట్ నైమిషారణ్యం వచ్చేసాం. నైట్ 1 అయిపోయింది. రూమ్ బుక్ చేసుకొని కొంతసేపు పండుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ గోమతి రివర్ అని చెప్పేసి నది దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ స్నానం చేసేసి మళ్ళీ ఒక ఆటోని బుక్ చేసుకున్నాం అనమాట. అన్ని ప్లేసెస్ వాళ్ళే తిప్పుతానన్నారు. ఆ మనిషికి 250 ఏమో ఎంతో అడిగారు. సో ఫస్ట్ గోమతి రివర్లోకి వెళ్ళిపోయి తర్వాత అయిపోయినాక ఇది చక్ర స్నానం అనమాట. ఇట్లా రౌండ్గా ఉంటుంది. మనం ఒక 3 సార్లు రౌండ్గా ఆ నీళ్ళలో తిరగాలన్నమాట. ఇక్కడ సంకల్పం అంటే పూజలాగా చేస్తారనమాట. ఇలా చేసుకొని ఇలా 3 చుట్లు తిరిగితే మంచిది అనేసి అంటారనమాట. అలాగా చాలా ప్లేసెస్ చూసాము. కొన్నిట్లో అయితే వీడియో తీయలేదు, కొన్ని వరకే నేను వీడియో తీసాను అనమాట. అసలు మేము ఫస్ట్ టికెట్ 24కే బుక్ చేసేసుకున్నాము, 24th వెళ్ళిపోవాలని. కానీ మాకు కుదరలేదన్నమాట. నైమిషారణ్యం మేము వెళ్తాం అనుకోలేదు, బట్ వెళ్తున్నామని తెలిసింది. సో అందుకని మేము 24th టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 25th ఉన్నాయన్నమాట. సో కొంచెం వెయిటింగ్ లిస్ట్ 5 ఉండింది. 5 కదా, ఏముందిలే బుక్ అయిపోతాయని చెప్పేసి థర్డ్ ఏసీలో మేము 25th బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్. అలాగా నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవాలి అంటే అంత దూరం వచ్చి మళ్ళీ ఏదైనా ఒకటి మిస్ అయిపోతే బాగోదు కదా అనేసి. సో అందుకని మేము అది క్యాన్సిల్ చేసేసి 25th ట్రైన్ మళ్ళీ బుక్ చేసుకున్నాము. సో ఆ చక్రతీర్థం స్నానం అయిపోయినాక ఇక్కడ హనుమాన్ టెంపుల్ అని ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంది. ఎక్కడ చూసుంటారో మీరు, ఇందాక అట్లాగా సుగ్రీవుడు వాలి అలాగా కొట్టుకునేది విగ్రహం ఎక్కడ చూసుంటారో. నాకు కొత్తగా అనిపించింది. విగ్రహం కూడా చాలా పెద్దది, హనుమంతుడిది, బాగుంది. ఇక్కడ ఇది కూడా విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. తర్వాత ఈ టెంపుల్కి, హనుమాన్ టెంపుల్కి వచ్చామన్నమాట. తర్వాత అయిపోయినాక ఇలాగ ఇక్కడ మహాభారతం రాశారనమాట ఋషి, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఎక్కువ మునులు ఉంటారు కదా, వాళ్ళవే ఉన్నాయన్నమాట ప్లేసెస్ అన్నీ. ఇక్కడ చూడండి, బ్రహ్మ విష్ణు శివుడు ఉన్నారు. విగ్రహాలు బాగున్నాయి. అంటే మనలాగా ఉండవన్నమాట ఇక్కడ విగ్రహాలు. ఇలాగ పాలరాయితో అలా చేసినట్టుగా ఉంటాయి, బాగున్నాయి చూడ్డానికి. సో నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చేసాము. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా, అది నార్మల్గా మనం అన్నవరంలో చేసుకుంటూ ఉంటాము. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఫస్ట్ ఇక్కడే జరిగిందనమాట. ఈయనే సత్యనారాయణ స్వామి. సో ఇక్కడ కూడా ఫస్ట్ చూసుకున్నాము. తర్వాత ఇది 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో లలిత అమ్మవారి టెంపుల్ అనమాట. అందులో శక్తిపీఠం ఒకటి. సో దీన్ని దర్శించేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో మేము రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ వాళ్ళే ఫుడ్ పెట్టారు, అక్కడ తినేసేసి మళ్ళీ వేరే టెంపుల్కి వచ్చేసాము. ఇదేంటంటే ఇది లక్నోలోనే ఉన్నా కానీ ఇది తెలుగు వాళ్ళ టెంపుల్ అనమాట. చాలా బాగుంది. ఇది నైమిషాలయం అనమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, శివుడు అందరూ ఉంటారనమాట. బయట అయితే చాలా పెద్దది విష్ణుమూర్తి ఉంటారు అండ్ అమ్మవారు కూడా ఉంటారు. చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా పెద్దది. వీడియోలో అది చిన్నగా ఏమైనా కనిపిస్తుందేమో కానీ ఒరిజినల్గా నిజంగా చూస్తే చాలా బాగుంది అనమాట టెంపుల్. అందరూ అమ్మవారిలో ఉన్నారు, చాలా బాగుంది. విష్ణుదేవి
ఏంది అసలు కనపడలేదు. ఈ టెంపుల్ అయిపోయిందనమాట. తర్వాత మేము 108 వైష్ణవాలయాల్లో ఉన్న ఒక వైష్ణవాలయానికి వెళ్ళాము. అది కూడా నైమిషారణ్యంలోనే ఉంది. అది కూడా చాలా బాగుందనమాట. బట్ అక్కడ నేను ఫొటోస్ ఏం తీయలేదు. అది చూసుకొని తర్వాత మళ్ళీ టెంపో ఎక్కేసామన్నమాట అయోధ్యకి వెళ్ళడానికి. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.